వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు సమీపిస్తుంది. అంటే ఈ జూన్ వచ్చిందంటే 2 సంవత్సరాలు పూర్తవుద్ది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించేది ఏమిటి అనేది మనం ఒక్కసారి చూస్తే, కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒక్కొక్క హామీల్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం. దాదాపుగా 90% హామీలన్నీ కూడా పూర్తయిపోయినాయి. మిగతా ఉన్నటువంటి ఆ 10% కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఇలా చెప్తూనే దాదాపుగా 2 సంవత్సరాలు అయితే పూర్తయి వస్తుంది. మరి పరిపాలనా పరంగా మాది బాగానే ఉంది, పరిపాలన బాగానే చేస్తున్నాము అనేటటువంటిది కూటమి యొక్క అభిప్రాయం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. కానీ రాజకీయంగానే పరిపాలనా పరంగా ఒక అడుగు ముందుకు వెళ్తున్నా కానీ రాజకీయంగా మాత్రం చాలా రకాల ఇబ్బందులు అనేవి ఆ పార్టీని వెన్నంటుతూనే ఉన్నాయి. అది కూడా ప్రత్యర్థుల నుంచి అయితే స్వతహాగా రాజకీయాల్లో భాగంగా ఎదురవుతూ ఉంటాయి. మరి సొంత పార్టీ నేతల నుంచే వస్తే అది ఊహించని పరిణామాలు అనమాట. ఊహించి కూడా ఉండరు కూటమి. అది కూడా క్షేత్రస్థాయిలో కొంతమంది నేతల వైఖరి ఈ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది. ప్రజాపాలనలో విమర్శలు వచ్చాయనుకోండి, అదొక రకం. సరే, ఏ ప్రభుత్వం అయినా కానీ ఇచ్చిన హామీల్ని ఒక్కసారిగా నెరవేర్చలేదు కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా అంటూ ఉంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ప్రజాపాలన చేస్తూ ఉంటారు. అది ఒక రకంగా ఉంటుంది. అన్ని పార్టీల్లో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రక్రియ అది. కానీ ఫైనల్గా అధికారం మొత్తం 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి ఆ కాలంలో ఏదైతే పూర్తి చేస్తారో ఆ ప్రభుత్వానికి తర్వాత ఎలక్షన్స్లో అయితే తిరిగి పట్టం కట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, అంటే ఓటమి పాలవుతారు, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేతల వ్యక్తిగత వ్యవహార శైలి కూటమిపై ప్రభావం చూపుతోంది. ఆ పార్టీ నమ్మి టికెట్ ఇచ్చినటువంటి ఈ నేతల వ్యవహార శైలే ఇప్పుడు కూటమికి ఏదైనా పదవులు ఇచ్చినా కానీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా, ఎంపీగా నిలబెట్టినా కానీ గెలిచిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఇప్పుడు కూటమికి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద తలనొప్పిగా అయింది. ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా చెప్పాలంటే వారి వ్యక్తిగత వ్యవహారాలతోనే పార్టీని చాలా చిక్కులో పడేస్తున్నారు. వీటికి ఉదాహరణ, మొన్నటికి మొన్న జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం చూశాం కదా. ఒక మహిళతో ఆయన చేసినటువంటి చాటింగ్లు, వీడియో కాల్లు అవన్నీ కూడా. కానీ ఆయన ఏం చెప్పారు, ఇదంతా డీప్ ఫేక్ వీడియో అన్నారు. కానీ అక్కడ బాధితురాలుగా చెప్పుకునేటటువంటి ఆ మహిళ మాత్రం రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ ఉంది. ఆమె ఎన్ని డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తుందో మరి అరవ శ్రీధర్కే తెలియాలి, ఆమెకు తెలియాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టీటీడీ చైర్మన్ వ్యవహారం కూడా ఇప్పుడు అదే విధంగా దుమారం రేపుతోంది. సోషల్ మీడియా కానీ, న్యూస్ ఛానల్లో కానీ వీటన్నిటిలో కూడా ఆ వార్తలు, ఆ ప్రసారాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎవరికి వాళ్ళు ఖండిస్తున్నారు. ఇటు వైసీపీ పార్టీ ఏమో విమర్శలు చేస్తుంది, వీళ్ళైతే డిఫెన్స్లో పడి అదేం తప్పు లేదనేటటువంటి చెప్తున్నారు. సరే, ఏదేమైనా కానీ ఇటువంటి వీడియోలు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక పార్టీ ప్రతిష్టనని దిగదార్చేటటువంటిది. ప్రత్యర్థులకి మంచి అవకాశాలను కల్పిస్తోంది. ప్రజల్లో ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ చేసేటటువంటి వీడియోలు ఇలాంటివన్నీ రిలీజ్ అవుతున్నాయి. మరి ఏం చేయాలి? ఏ పార్టీ కూడా అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేస్తారు? ప్రామాణికం ఏంటి? ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ, అతని నియోజకవర్గంలో పట్టుందా, గెలిచే సత్తా ఉందా, ఇలా వాళ్ళ సమీకరణాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కానీ ఒక కంటెస్టెంట్, అంటే ఒక టికెట్ ఇచ్చేటటువంటి అభ్యర్థికి ఉండాల్సింది క్యారెక్టర్ అనేది ఉండాలి. ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఇవ్వడంలో తప్పులేదు. కానీ కూటమి నాయకులు ఈ విషయంలో కొందరు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్తో, వాళ్ళ వ్యవహార శైలితో. ఇప్పుడున్నటువంటిది గతంలో జరిగినవి కూడా ఇప్పుడు తీసుకొని వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానళ్ళలో బయటికి రావడంతో ఇటు పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది నానాటికి, అంతకంతకి. మరి అలాంటి పరిస్థితిలో టీడీపీ కానీ, జనసేన కానీ ఏం చేయాలి? ఆ పార్టీ అధినేతలు ఏం చేయాలి? వీళ్ళేమో ఇంకో 15 ఏళ్ళు మేము అధికారంలోనే ఉంటాము, ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్ళు అయినా కానీ మాకు ఓటమి తెలియకుండా పోతాము, ప్రజల మద్దతుతో ఈ విధంగా ఇంకొక 3 పర్యాయాలు కూడా మేమే అధికారంలోకి వస్తే, ఇలా అయితే ఈ ఒక్కసారికి అధికారం దించేసేలా వీళ్ళైతే చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళకు ఉన్నటువంటి ధీమా ఇటువంటి పరిస్థితుల్లో సన్నగిలేలా చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరు నేతలు కూడా, అటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అదేంటంటే ఇక నుంచి నేతల ప్రవర్తనపై ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అనేటటువంటి భావనకు వచ్చింది. ఎందుకంటే పార్టీ
పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి ఇవన్నీ వాళ్ళ మీద కూడా ఒక దృష్టి కేంద్రీకరించాలి. నిన్న ఈ మేరకు వాళ్ళు ప్రత్యేకంగా భేటీ అయ్యి దాదాపు 2 గంటల పాటు మాట్లాడుకున్నారనేటటువంటిది అధికారిక వర్గాల సమాచారం. ప్రధానంగా వీరు తీసుకున్న నిర్ణయాలలో ప్రభుత్వ పరంగా పనితీరైతే బాగానే ఉంది, కానీ నేతల వైఖరే ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది అనేటటువంటి అభిప్రాయానికైతే దాదాపుగా వచ్చేశారు. అందుకే ప్రజల్లోకి ఇక నుంచి ఇంకా బలంగా వెళ్ళాలి, అంటే మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని తీసుకొని వెళ్ళాలి. అలాగే నాయకులు కూడా వాళ్ళు కూడా వెళ్ళి ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఇక నుంచి నేతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. కూటమి పార్టీల పరంగా కలిసికట్టుగా వెళ్తున్నారు. ఎవరికి వారు పార్టీల క్రమశిక్షణకు బీజం వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సరే, అధికారంలో ఉండే ప్రభుత్వాలు కూడా వారి పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటాయి. అంటే ఏదో ప్రజలు ఓటేసేసారు, మేము అధికారంలోకి వచ్చేసాము, ఇంకేం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకునేటటువంటి పార్టీలకైతే నెగిటివ్ రిజల్ట్స్ చాలాసార్లు వచ్చాయి. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా మేమే అధికారంలోకి రావాలనుకునే ప్రతి పార్టీ కూడా చేస్తున్నటువంటి పనేంటి, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకున్నటువంటి టీంని ప్రజల్లోకి పంపి ప్రజల యొక్క ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా ఒక టీంని క్రియేట్ చేసుకుంటున్నాయి. వాటిలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఏమున్నాయి అనేటటువంటి తీసుకుంటే ఇవి కూడా ఒక నెగిటివ్ పాయింట్స్ లాగా కనపడుతుంది. వాళ్ళు తెస్తున్నటువంటి కలంకాలు ప్రభుత్వ పెద్దలుగా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పనితీరుపై కూడా, వీళ్ళ పనితీరుపై కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు ఈ సర్వేల్లో తేలింది. ఒకవైపు ఈ డ్యామేజు, ఒకవైపు ఆ డ్యామేజు, రెండింటిని కూడా సరిదిద్దుకోవాలనేటటువంటి నిర్ణయానికైతే గట్టికొచ్చారు. అయితే కింది స్థాయి నేతల వైఖరితో ఇబ్బందికర పరిస్థితులు, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా హైలైట్ చేస్తుంది. అంటే ఆ పార్టీకి పోయేదేం లేదు, ఎటు తిరిగి ఓటమిలో ఉంది. గెలిచిన పార్టీ ఏంటంటే వైఫల్యాలు బాట పట్టకూడదు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు ఒకసారి గెలిచిన ఏ పార్టీ కూడా. మరి వీళ్ళింతటి వైఫల్యాలు, అలాగే నిందలు, అవినీతి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే అధికారంలోకి రావాలని చూసుకుంటున్నటువంటి పార్టీలు అయితే ఎప్పుడూ ఒక కన్నేసి ఉంటాయి. దాన్ని హైలైట్, ఏ చిన్నది దొరికినా కానీ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో వీటి ప్రభావం ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఇకపై నేతల తప్పిదాల విషయంలో వెంటనే చర్యలు తీసుకునేందుకు కూటమి ఖచ్చితంగా సిద్ధపడినట్టుగా ఈ ఇరువురి నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరును చూస్తారు తప్ప కింద స్థాయి నేతలను తప్పిదాలను కూడా పరిగణలోకి తీసుకోరు. అది ఎప్పుడు గతం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది సోషల్ మీడియా యుగం. ఏ చిన్న తప్పు జరిగినా కానీ ఇలాగే బయటకు వచ్చేస్తుంది. టీవీల్లో, సోషల్ మీడియాలో, అలాగే సెల్ ఫోన్లు వాడకం ఎక్కువైంది కదా, సెల్ ఫోన్లో ఖచ్చితంగా అప్పటికప్పుడే వచ్చేస్తుంది. అందుకే ఇక నుంచి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పిదాలు జరగకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఇవన్నీ చూసుకోవాలని ఇప్పటికే పదవీ కాలం సగానికి దగ్గర పడింది కాబట్టి, అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక నుంచి కష్టపడితేనే, లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలాగా ఆ పార్టీ కూడా నెక్స్ట్ ఎలక్షన్ మనదే, వైనాట్ 175 అనుకుంది. తీరా చూస్తే 11 స్థానాలు వచ్చి పడ్డాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆలసత్వం వహిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే కూటమి క్రమశిక్షణ కమిటీకి మొగ్గు చూపింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు అలాగే మెయిన్ మీడియా, కూటమి ప్రజాప్రతినిధుల తప్పుదయాలను కూడా హైలైట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో వారికి చిక్కకుండా ఉండాలంటే క్రమశిక్షణ కమిటీ ఉండాలి. ఆ భయం కూడా కూటమి నేతల్లో కూడా ఉండాలి. ఎక్కడ తప్పు చేయాలన్నా వాళ్ళు కూడా ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇకపై ఎక్కడైనా తప్పిదాలు కనిపిస్తే వెంటనే సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను చూసి అలాగే వాళ్ళ తప్పిదాలను కూడా బయటపెట్టి బలం పెంచుకోవాలని చూస్తుంది. మరి చూడాలి, ఇటువంటి క్రమశిక్షణ కమిటీ పెట్టిన తర్వాత అయినా కూటమి నాయకులు ఏదైనా మార్పు వస్తుందా, లేకపోతే ప్రజల్లో రానున్న ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే, అంటే ఇంకా గట్టిగా ఒక 2.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటేనే వాళ్ళు చెప్పినట్టుగా ఇంకో 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇదే ఆఖరి అవకాశంగా మారే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.